అయింది. ఒక పద్యాన్ని మనము ఎన్ని రకాలుగా పాటించు. ఒక పద్యం మనము మన స్కూల్లో మన పాఠశాలలో మన తరగతి లేదు, పిల్లల ముందు మనమే హీరో, ఎవరి క్లాస్కి వాళ్ళే హీరో. పిల్లల ముందు నిలబడాలంటే మనం ఏ రకాలుగా ప్రయోగాలు చేయవచ్చు. అందులో ఒక చిన్న ప్రయత్నం అంటే ఒక రామణ పద్యాన్ని తీసుకొని మామూలుగా ఒక తరగతి దగ్గర ఉపాధ్యాయుడు పిల్లల ముందు పాడితే ఎలా ఉంటుంది సరేనా. అనువుగాని చోట అది కులమనాదు, కొంచెముండు తెల్ల కొలువుగాదు, పండాటమందు కొంచెమై విశ్వదాభిరామ వినురవేమ. ఇది మామూలుగా పాడి దీన్నే మరికొద్దిగా స్థాయి పెంచి పాడినట్లయితే అనువుగాని చోట అది కులమనాదు, కొంచెముండు తెల్ల కొలువగాదు, పండాటమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇదే పద్యాన్ని మరికొంచెం స్థాయి పెంచి పాడినట్లయితే ఎలా ఉంటుందో పసేపు. అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండు తెల్ల కొలువగాదు, పండాటమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇదే పద్యాన్ని ఒక పాట రూపంలో పాడడం ఎలా ఉంటుంది? అనువుగాని చోట అది కులమనాదు, అనువుగాని చోట అది కులమనాదు, కొంచెముండు తెల్ల కొలువేగాదు, అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండు తెల్ల కొలువేగాదు, కొండాటమందు కొంచెమై ఉండదా, కొండాటమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. దీన్నే ఒక ఫాస్ట్ బీట్ రూపంలో పాడితే ఎలా ఉంటుంది? అనువుగాని చోట అది కులమనరాదు, అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండు తెల్ల కొలువేగాదు, అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండు తెల్ల కొలువేగాదు, పండాటమందు కొంచెమై ఉండదా, పండాటమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. ఇదే పద్యాన్ని ఇప్పుడు లేటెస్ట్ మామూలు సింగర్స్ వస్తుంటారు కదా, మామూలు లేటెస్ట్ సింగర్స్ ఎలాగైతే మామూలుగా చదివేస్తూ ఉంటారు. లేటెస్ట్ సింగర్స్ ఒకప్పుడు రాగి ఉంటుంది ఏదైనా పాడేవారు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి సింగర్స్ ఎలా ఉంటుంది చూడండి. అనువుగాని చోట అనువుగాని చోట అది కులమనరాదు, అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండు తెల్ల కొలువేగాదు, అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండు తెల్ల కొలువేగాదు, పండాటమందు కొంచెమై ఉండదా, పండాటమందు కొంచెమై ఉండదా,
Radha Birama, Birama, Radha Birama, Birama. Ini.